సారు హరీష్కి పగ్గాలిచ్చి చూడు. స్టీరింగ్ అప్పగించకపోతే మరింత కుదేలు. బీఆర్ఎస్లో హరీష్ను మించిన లీడర్ లేడు. ప్రజలను కదిలించే శక్తి ఆయనకు తప్ప మరెవరికీ లేదు. మాస్ లీడర్ ముద్ర మరొకరికి రాదు. క్షేత్రస్థాయిలో బలపడాలంటే హరీషే కరెక్ట్. నాయకులు కార్యకర్తల మనసు తెలుసుకోవడం హరీష్కి తెలుసు. జనంలోకి చొచ్చుకుపోగలడు. ఎంతటి పోరాటాలనైనా చేయగలడు. ఉద్యమ మూలాలు హరీష్కే ఎక్కువ. పాత తరాన్ని కలుపుకురాగలడు. కొత్త తరంలో అవగాహన పెంచగలడు. ఉద్యమకాలం రోజులు తేగలడు. అప్పట్లో తెలంగాణ ఎట్లా ఉంది చెప్పగలడు. బీఆర్ఎస్ పాలనలో ఎలా మారిందో చూపగలడు. అందరినీ కలుపుకుపోగలడు. పాత కొత్త కలయికను ఏకతాటిపైకి తేగలడు. సమిష్టి నిర్ణయాలు చేయగలడు. పార్టీకి పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టగలడు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలి. ఇది ఇటీవలి కాలంలో బలంగా పార్టీలో వినిపిస్తున్న మాట. ప్రజల్లో కూడా ఇదే చర్చ జరుగుతుంది. హరీష్ రావును వర్కింగ్ ప్రెసిడెంట్ను చేస్తే తప్ప పార్టీకి మనుగడ లేదన్న మాటలే వినిపిస్తున్నాయి. నిజానికి తెరాస నిర్మాణంలో మూలం కేసీఆర్ అయినా కర్త కర్మ క్రియ హరీష్ రావే అన్నది ప్రజలందరికీ తెలుసు. కేటీఆర్, కవితలు ఆ ఉద్యమ శ్రీకారంలో లేరు. పార్టీ నిర్మాణ సమయంలో అమెరికాలో ఉన్నారు. ఊరూరా హరీష్ రావు గులాబీ జెండా ఎగరేసిన నాడు కేటీఆర్, కవితలు అమెరికాలోనే ఉన్నారు. అందువల్ల కాలంతో పాటు మనము కొన్నిసార్లు మారాలి. రాజకీయాల్లో ఉన్నవారు ఈ విషయాన్ని తప్పకుండా పాటించాలి. నిజానికి నాయకుడి వయసుకు, పరుగుకు సంబంధం ఉండకూడదు. అందుకు చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ సాక్ష్యాలుగా చెప్పొచ్చు. బీఆర్ఎస్ అధినేత విషయంలో ఆ మాట చెప్పలేం. ఎందుకంటే ఆయనకు పరిగెత్తించడం తప్ప పరిగెత్తడం తెలియదు. ఈ వయసులోనే కాదు, ఏ వయసులోనైనా రాజకీయ పరుగుకు సై అనలేడు. అందువల్ల మనం పరిగెత్తలేనప్పుడు పరిగెత్తే వారిని ప్రోత్సహించాలి. ఆ విజయంలో మన గెలుపును చూసుకోవాలి. కాలానికి ఎదురేది వారిని ప్రోత్సహించాలి. అలాంటి వారిని గుర్తించాలి. వారికి అవకాశం ఇవ్వాలి. రాజకీయ పార్టీలలో ఎవరైతే పార్టీ భవిష్యత్తు నిర్మాతగా ఉంటారో వారిని ఏరికోరి ఎంచుకోవాలి. భవిష్యత్తు పునాదులు బలంగా ఎవరు కాపాడుతారో వారిని ఎంపిక చేసుకోవాలి. మనమంటే నమ్మకం ఉండేవారిని గుర్తించాలి. మన నమ్మకం పెంచేవారికి ప్రాధాన్యతనివ్వాలి. నిన్ను నువ్వు గొప్పగా ఆవిష్కరించుకోవాలంటే నిన్ను ప్రేమించే వారిని పెంచుకోవాలి. వారి చేత గౌరవింపబడాలి. అలాంటి నాయకుడు బీఆర్ఎస్లో హరీష్ రావు ఉన్నారు. అలాగని కేటీఆర్, కవితలు లేరా అన్న ప్రశ్న ఉత్పన్నం కావచ్చు. అయితే వారసులు అన్ని వేళలా ఉపయోగపడకపోవచ్చు. కాగా బీఆర్ఎస్ లాంటి ఉద్యమ పార్టీకి అసలే పనికి రాకపోవచ్చు. ఇక్కడ కేటీఆర్, కవితలు పోరాట యోధులు కాదని కాదు, వారికన్నా ముందు నుంచి ఉన్నవారి పర్యవేక్షణ ఉంటే పార్టీకి మరింత బలమని. బీఆర్ఎస్ బతికి బట్టకట్టాలంటే ముందు పేరు మార్చాలి. కేసీఆర్ జాతీయ రాజకీయాలు పగటికలే. తెలంగాణ రాజకీయాలకే ఆయన దూరమయ్యాడు. జనం దూరం పెట్టారు. ఇక ఆయన రాజకీయాలు చేయడం అన్నది మాటలతో అయ్యేది కాదు. టీవీల్లో కూర్చొని గంటలు గంటలు చెబితే ఓట్లు పడవు. ఇది పార్లమెంట్ ఎన్నికలు నిరూపించాయి. కేసీఆర్ టీవీలో కనిపిస్తే లక్షల మంది చూశారు. 4 గంటలు టీవీలకు అతుక్కుపోయారు. కేసీఆర్ బస్సు యాత్ర చేస్తే ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు. ఇక మాకు తిరుగులేదు, మళ్లీ మమ్మల్ని ఎవరూ ఓడించలేరు అనుకున్నారు. కానీ వచ్చిన జనం ఓట్లేయరని ఆంధ్రప్రదేశ్లో జగన్ విషయంలో కూడా రుజువైంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో జగన్ రోడ్ షోలకు జనమే జనం. సభలకు లక్షలాది జనం తరలివచ్చారు. తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించారు. జగన్ పథకాలు సీట్లకే పరిమితం చేశారు. అది 11 సీట్లకే. ఇది ఇప్పటి రాజకీయ చిత్రం కాదు, నిజం. జనం వచ్చారని చంకలు గుద్దుకునే రోజులు కాదు. జనం వచ్చినంత మాత్రాన ఓట్లేయరు. ఇప్పటికైనా కేసీఆర్ తెలుసుకోవాల్సింది ఈ విషయమే. పార్టీని ప్రక్షాళన చేయాలి. ముఖ్యంగా పార్టీ పగ్గాలు హరీష్ రావుకు అప్పగించాలి. ఇది సగటు బీఆర్ఎస్ కార్యకర్త మనోగతం. ఎందుకంటే పార్టీ ఆవిర్భావం నుంచి అంతో ఇంతో బీఆర్ఎస్ పార్టీ గ్రామీణ యంత్రాంగం ఉండేది. అందుకు తోడుగా జేఏసీ, గ్రామ కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు ఉండేవి. అటు పార్టీ కమిటీలు, ఇటు జేఏసీ కమిటీల్లో ఉన్నవాళ్లంతా బీఆర్ఎస్ నాయకులే ఉండేవారు. దాంతో బీఆర్ఎస్ బలంగా ఉండేది. ఎప్పుడైతే బీఆర్ఎస్ 2014లో అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఆ కమిటీలన్నీ రద్దయ్యాయి. జేఏసీలో ఉన్న నాయకులంతా బీఆర్ఎస్ నాయకులయ్యారు. దాంతో పార్టీ బలోపేతమైన నాయకత్వలేమి అన్నది స్పష్టంగా కనిపించింది. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలు కూడా పార్టీ గురించి ఆలోచించి ఓట్లు వేయలేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచనతో గెలిపించారు. తర్వాత 2019లో తెలంగాణ ఆగమవుతుందన్న ఆందోళనతో మళ్లీ కేసీఆర్ను గెలిపించారు. దాంతో కేసీఆర్లో నేనే పార్టీ అంటేనే నేను అన్నంతగా అహం పెరిగిపోయింది. పార్టీ యంత్రాంగం లేకపోయినా ప్రజలు కేసీఆర్ని చూసే ఓట్లేస్తారన్నంత ధీమా మరీ పెరిగింది. కాకపోతే 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిన రోజే కేటీఆర్ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు. ఆ రోజే హరీష్ రావు లాంటి వారు ఒకంత అసహనానికి గురయ్యారు. అది తెలిసిన కేసీఆర్ హరీష్ రావును పక్కన పెట్టారు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా కాలయాపన చేశారు. ఇలా వ్యవస్థలన్నింటినీ తన గుప్పెట్లో పెట్టుకుని నాయకులందరినీ తన బానిసలుగా చూసిన చరిత్ర కేసీఆర్ది. 2019 తర్వాత కేసీఆర్ అన్నీ తానై, అంతా తానై, ప్రతి శాఖను తన గుప్పెట్లోనే పెట్టుకున్నారు. ఇతర మంత్రులకు ప్రాధాన్యత లేకుండా చేశారు. పనిలో పనిగా సెక్రటేరియట్ కూల్చేశారు. కొత్తది కట్టే క్రమంలో మంత్రులను చెల్లాచెదురు చేశారు. ఏ మంత్రి కార్యాలయం ఎక్కడుందో వారికే తెలియకుండా పోయింది. మంత్రులు కూడా తమ కార్యాలయాలకు వెళ్లి చేసేదేమీ లేకుండా పోయింది. ప్రగతి భవన్ చుట్టూ ప్రదక్షిణలు చేయడం తప్ప మంత్రులు చేసిందేమీ లేదు. దాంతో అటు కేసీఆర్తో పాటు మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ప్రజలకు దూరం పెరిగింది. వాటికి తోడు ప్రగతి భవన్ దాటిరాని కేసీఆర్కు ఎమ్మెల్యేలు, మంత్రులు చేసే అరాచకాలు ఆయన వరకు చేరలేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు తయారైంది. ధరణి పేరుతో అధికారులు దందాలకు తెరలేపారు. నాయకులు తమ కన్నుపడిన భూములను
కబ్జా పెట్టారు. తెలంగాణ మొత్తం ఆగం చేశారు. దాంతో ప్రజలు కేసీఆర్ను పక్కన పెట్టారు. ఇక కేసీఆర్ రాజకీయాలకు పనికిరాడని ఓడించారు. సాక్షాత్తు కేసీఆర్నే కామారెడ్డిలో ఓడించారంటే కేసీఆర్ నాయకత్వం మాకు వద్దని చెప్పినట్లే లెక్క. అయినా కేసీఆర్ పదవులు మాత్రం తన వద్దే ఉంచుకున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్ళనంటాడు. కేటీఆర్ నోటిదోల కాస్త పార్టీకి తీరని నష్టం చేకూరుస్తుంది. ఇలాంటి సమయంలో పార్టీ బతికి బట్టకట్టాలంటే కేటీఆర్ను వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పించాలని అందరూ కోరుతున్నారు. ఆ పదవి వెంటనే హరీష్ రావుకు ఇవ్వాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే హరీష్ రావు మాస్ లీడర్. తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ ప్రారంభించిన నాటి నుంచి ఆయన వెంటే నడిచారు. తెలంగాణ పల్లె తిరిగాడు. ప్రతి పల్లెలో తెలంగాణ జెండా ఎగరవేశాడు. తెలంగాణ ప్రాంత సమస్యల మీద పూర్తి పట్టున్న నాయకుడు హరీష్ రావు. ఎందుకంటే ఆ మధ్య విపరీతమైన వర్షాలు వచ్చి కడెం ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయింది. దాని పరిస్థితి మీద నాడు మంత్రిగా ఉన్న కేటీఆర్ను మీడియా ప్రశ్నిస్తే కడెం ప్రాజెక్టు గురించి నాకు అవగాహన లేదన్నాడు. అంటే ఆయనకు తెలంగాణ ప్రాంతం మీద పూర్తిస్థాయి అవగాహన లేదు. అమెరికా నుంచి నేరుగా వచ్చి ఎమ్మెల్యే అయ్యి ఉద్యమ సమయంలో సిరిసిల్లకు పరిమితమైన నేత కేటీఆర్. 10 ఏళ్ల పాటు మంత్రి పదవి నిర్వహించిన కేటీఆర్కు అమెరికా టూర్లు, పారిశ్రామికవేత్తలతో మీటింగ్లు తప్ప క్షేత్రస్థాయి అధ్యయనం ఆయన చేసింది లేదు. జిల్లా పరిధి మీద అవగాహన లేదు. ముఖ్యంగా నీటిపారుదల మీద అసలే అవగాహన లేదు. తెలంగాణ సమస్యలు ఆయనకు పెద్దగా తెలియవు. కార్యకర్తల కష్టాలు తెలియవు. బీఆర్ఎస్ నాయకులందరినీ ఆయన గుర్తుపట్టలేడు. కానీ హరీష్ రావు అలా కాదు. ఆయనకు తెలంగాణ మొత్తం తెలుసు. తెలంగాణలో ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో ఏ సమస్యలుంటాయో క్షుణ్ణంగా తెలుసు. ప్రజల సమస్యలు తెలుసు. ప్రజలకు ఏం కావాలో ఆయనకు స్పష్టత ఉంది. ప్రజలను ఎలా మెప్పించాలో తెలుసు. ఎలా ఒప్పించాలో అంతకన్నా తెలుసు. ప్రజలకు ఏం చేయాలో తెలుసు. ప్రజలను ఎలా ఆకట్టుకోవాలో కూడా తెలుసు. నిత్యం ప్రజల్లో ఉండడము తెలుసు. అందుకే ఆయన మాస్ లీడర్ అయ్యారు. ఆయనను ఇప్పుడున్న పరిస్థితుల్లో లీడర్ను చేస్తేనే పార్టీకి మేలు, లేకుంటే పార్టీ కుదేలు. హరీష్కు ప్రజల్లో ఉన్న క్రేజ్ వేరు. ఉద్యమకారులందరినీ హరీష్ గుర్తుపడతాడు. ఉద్యమకారులంతా హరీష్ను గౌరవిస్తారు. తెలంగాణ ఉద్యమం మొదలైన నాటి నుంచి ఉన్న అనేక మంది ఉద్యమకారులు హరీష్కు సుపరిచితం. వాళ్ళంతా మళ్ళీ గులాబీ జెండా కిందకి రావాలంటే హరీష్ రావే కరెక్ట్.